యమున గుడిలో ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. అప్పుడే విహారీ కారు స్పీడ్‌గా తీసుకొని వచ్చి అక్కడ డ్రైవర్‌ని అడగడంతో అమ్మ ఎక్కడ అని అంటే, గుడి లోపలికి ఇప్పుడే వెళ్లారు సార్ అని అతను చెప్తాడు. ఇంకా విహారీ చాలా స్పీడ్‌గా గుడి లోపలికి వెతకడానికి వెళ్తూ ఉంటాడు. మరోవైపు భుజంగం అంటే అజ్ఞాత వ్యక్తి వచ్చి మెట్ల దగ్గర కూర్చొని అడుక్కునేవాడిలాగా వీర్రాజు పానకాల వాళ్ళ పక్కన కూర్చొని అడుక్కుంటూ ఉంటాడు. యమున ఏమో లోపల ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. ఇంకా విహారీ యమున కోసం ఎంత వెతుకుతున్నా కూడా యమున కనిపించదు. యమున ఆదికేశవులు మాట్లాడిన మాటలు, లక్ష్మిని మేము బాగా చూసుకుంటాము అని ఆదికేశవులకి మాట ఇచ్చిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ చాలా బాధగా ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. ఇంకా మరోవైపు లక్ష్మి కూడా గుడికి బయలుదేరి వచ్చి ఉంటుంది. ఇంకా అలా ఇద్దరు కలిసి యమున కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా అలా వెతికి యమున కనిపించకపోవడంతో విహారీ మళ్ళీ బయటకి వచ్చి చూస్తూ ఉంటే అప్పుడే యమున గుడి లోపల నుండి బయటికి వస్తూ ఉంటుంది. ఇంకా అందరూ ఎక్కడ వాళ్ళక్కడ వెళ్ళిపోయి ఉంటారు భోజనాలని. వెళ్ళిపోతే ఇంకా ఈ భుజంగం మాత్రం అక్కడే కూర్చొని ఉంటాడు. ఇంకా యమున రావడంతో లేచి నించుంటాడు. ఇంకా అలా అతను ఎదురుపడడంతో యమున భిక్షగాడు అనుకొని అతనికి ప్రసాదం ఇద్దామని చెప్పి తీస్తూ ఉంటే అప్పుడే ఆ భుజంగం తనకు గడ్డంలాగా పెట్టుకున్నదంతా తీసేసి తన పైన కప్పుకున్న చెద్దర్ని కూడా తీసేసి యమున అని అంటూ ఉంటే యమున చాలా షాకింగ్గా అతని వైపు గుడ్లు రెండు కళ్ళు రెండు ఇట్లా పెద్దవి చేసి మరీ చూస్తూ ఉంటుంది. గుర్తుపట్టావా యమున అని అంటూ ఉంటే ఇంకా యమునకి ఫిట్స్ రావడం స్టార్ట్ అయిపోతుంది. మూతి వంకర పోయి హ్యాండ్ కూడా ఇట్లా వంకర తిరిగిపోయి చాలా భయపడిపోయి కింద పడిపోతుంది. ఇంకా అప్పుడే లక్ష్మీ విహారీ అప్పటికే యమునను చూసి అమ్మ సేఫ్గానే ఉంది అనుకుంటూ రిలాక్స్ అవుతూ ఉంటారు, పరిగెత్తుకొని వచ్చి ఉంటారు కదా. ఇంకా యమున సడన్గా కింద పడిపోతుంది. అలా యమున కింద పడిపోవడంతో అతను పక్కకు అమ్మ అంటూ విహారీ పరిగెత్తుకొని వస్తూ ఉంటాడు. ఇంకా చుట్టుపక్కల వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. అలా లక్ష్మి కూడా యమునమ్మ అంటూ పరిగెత్తుకొని వస్తూ ఉంటుంది. ఇంకా వీళ్ళందరూ వస్తున్నారని ఆ భుజంగం అక్కడి నుంచి పక్కకు వెళ్ళి నించొని జరిగేదంతా చూస్తూ ఉంటాడు. ఇంకా కీస్ ఇవ్వండి అని లక్ష్మి విహారిని అడగడంతో విహారీ కీస్ ఇస్తే యమున చేతిలో పెట్టేసి వాటర్ ఇవ్వండి ఎవరైనా అంటే ఇంకొకరు వెళ్ళి వాటర్ తీసుకొని వస్తారు. ఇంకా అలా యమునని కొంచెం స్వస్థపరిచి కూర్చోబెట్టుకొని వాటర్ తాగిచ్చి ఏమైందమ్మా ఏమైంది అని విహారీ అడుగుతూ ఉంటే యమున ఏమీ మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆ భుజంగం పక్కన చెట్టు చాటున దాక్కుని విహారీకి ఫోన్ చేస్తాడు. ఇంకా ఫోన్ చేసి రేయ్ నువ్వు నన్ను వెతకాలని కనిపెట్టాలని చూస్తే ఫలితం ఎలా ఉంటుందో చూసావు కదా, ఇది షాంపిల్ మాత్రమే, ఇంకా నెక్స్ట్ మాత్రం మీ అమ్మ గుండె పగిలి చచ్చేలా చేస్తాను అని చెప్తూ ఉంటే ఇంకా విహారీ చాలా షాకింగ్గా వింటూ ఉంటాడు, పక్కకు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. మరోవైపు విహారీ ఫోన్ మాట్లాడడం అయిపోయి వచ్చి అమ్మ లే అమ్మా అని అంటూ లేపుతూ ఉంటాడు. ఇంకా యమున కొంచెం కళ్ళు తెరిచి నార్మల్గా అవుతూ ఉంటుంది. ఇంకా లక్ష్మికి డౌట్ వస్తుంది, ఇతనేనా ఇప్పుడు నేను వచ్చినప్పుడు ఇక్కడ నించొని ఉన్నాడు కదా యమునమ్మ దగ్గర, ఇతన్ని చూసేనా యమునమ్మ ఇలా కింద పడిపోయింది అని అక్కడ నుంచి అతని కోసం వెతుకుతూ వెళ్తూ ఉంటే ఇంకా భుజంగం అది గమనించి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా విహారీ యమునని తీసుకొని కారులో ఇంటికి తీసుకువెళ్తూ ఉంటాడు. అమ్మ ఏమైందమ్మా, ఏదైనా ఉంటే నాకు చెప్పమ్మా, అసలు ఏం జరిగిందో చెప్పమ్మా అని విహారీ అడుగుతూ గతంలో ఉన్న జ్ఞాపకాల వల్ల నీకు ఇలా జరుగుతుందమ్మా, నేను అది చెప్పలేను, నిన్ను ఎలా మాట్లాడాలో నాకు తెలియట్లేదమ్మా, ఇప్పుడున్న నీ పరిస్థితుల్లో నేను ఆ విషయాలన్నీ అడిగితే నువ్వు ఇంకా డిస్టర్బ్ అవుతావమ్మా అని అనుకుంటూ అమ్మ ఏదైనా ఉంటే నన్ను కొట్టు తిట్టు, చిన్నప్పుడు అలా నేను ఏదైనా తప్పు చేస్తే నన్ను కొట్టావు కదమ్మా, నువ్వు చెప్పే కొద్దీ నేను సరిదిద్దుకున్నాను కదా, ఇప్పుడు కూడా అలానే చెయ్యమ్మా, కానీ నువ్వు మాట్లాడకుండా ఉండకమ్మా అని విహారీ ఏడుస్తూ ఉంటే ఇక యమున సైలెంట్గా అలా చూస్తూ ఉంటుంది. ఇంకా కొబ్బరి నీళ్ళు తాగుతావా అమ్మ, జ్యూస్ తాగుతావా అమ్మ, నీరసంగా ఉన్నట్టున్నావు కదా అని విహారీ ఎంత మాట్లాడుతున్నా కూడా యమున మాట్లాడకుండా అలానే సైలెంట్గా చూస్తూ ఉంటుంది విహారీ వైపు కోపంగా. మరోవైపు ఇంకా లక్ష్మి అలా అతన్ని వెతుక్కుంటూ గుడిలోనే అతని వెనకాల వెళ్తూ ఉంటుంది. ఇంకా అతను కూడా గమనించుకొని స్పీడ్గా నడుస్తూ వెళ్తూ ఉంటాడు. ఇంకా ఇంతలో పానకాలు వీర్రాజు వచ్చి వెళ్తున్న లక్ష్మిని ఒక్కసారిగా ఢీకొట్టడంతో లక్ష్మి వెనక్కి అలా వాళ్ళకి సారీ అని చెప్తూ మళ్ళీ ఇటువైపు తిరిగేసరికి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయ్యో ఇతను ఎక్కడికి వెళ్ళిపోయాడు అని వెతుక్కుంటూ లక్ష్మి పరుగులు పెడుతూ వెళ్తూ ఉంటుంది. ఇంకా అప్పటికి తేరుకున్న వీర్రాజు రే లక్ష్మిరా అని దీన్ని చంపేయాలి అని పరిగెత్తబోతూ ఇంకా తన కాళ్ళు సపోర్ట్ చేయక మళ్ళీ ఆగిపోతాడు. ఏంటయ్యా మోకాళ్ళ నొప్పులు అడ్డొచ్చాయా అని పానకాలు నవ్వుతూ ఉంటే రే నిన్ను చంపేస్తాను రా, అయినా ఈ లక్ష్మిని మనం క్యాష్ చేసుకుందాం రా ఇప్పుడు అని వెంటనే అంబికాకి వీర్రాజు ఫోన్ చేస్తాడు. అమ్మ చెల్లమ్మ నేనమ్మా అని మాట్లాడుతూ ఉంటే ఎవరు అని అంబిక కాసేపు గుర్తుపట్టకుండా మాట్లాడుతుంది. ఆ తర్వాత చెప్పు నాకెందుకు కాల్ చేసావు అంటే ఈ లక్ష్మి ఏంటమ్మా గుడిలో పిచ్చిదానిలాగా అటు ఇటు పరిగెడుతూ ఉంది, దీన్ని చంపేయమంటావా అని అడుగుతూ ఉంటే అదేం చేసుకుంటే నాకెందుకు, అయినా నువ్వు నాకెందుకు ఫోన్ చేసావు, పెట్టే ఫోన్ అని తిట్టడంతో ఇంకా వీర్రాజు ఫోన్ పెట్టేస్తాడు. మరోవైపు అంబిక అసలు ఈ లక్ష్మి ఏం చేస్తోంది, దీని గురించి తెలుసుకోవాలి అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది.